అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ఇప్పటి వరకు ఆమ్లెట్ చేసి తినుంటాం, లేదంటే ఎగ్ నూడిల్స్ చేసి తినుంటాం. అయితే ఇవాళ ఒక కొత్త రకమైన రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇది ఆమ్లెట్ నూడిల్స్ అనమాట. వినటానికి చాలా కొత్తగా ఉంది కదండి. చాలా డిఫరెంట్ అయిన రెసిపీ, చాలా బాగుంటుంది. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఆమ్లెట్ నూడిల్స్ చేయడానికి ముందుగా ఒక ఆమ్లెట్ వేయాలి. దీనికోసం నేను ఒక సాస్ ప్యాన్లో కొద్దిగా నూనె వేస్తున్నాను. దీన్ని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఎగ్స్ని బాగా గెలకొట్టి వేడిగా ఉన్న ప్యాన్లో ఇలా వేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి దీని మీద రుచికి సరిపడా ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం వేస్తున్నాను. ఆమ్లెట్ ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పి లైట్గా వేయించాలి. ఇది రెండు వైపులా వేగిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు. దీన్ని ఒక ప్లేట్లోకి వేసి ఇలా రోల్ చేయాలి. ఈ రోల్ని చాలా సన్నగా ఉండే స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే సాస్ ప్యాన్లో ఇంకొంచెం నూనె వేస్తున్నాను. ఇందులో తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ తరిగిన అల్లం, 1 టీ స్పూన్ చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన అర ముక్క క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్. నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన ఒక టొమాటో కూడా వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు మొత్తం వేయించాలి. ఇదంతా వేగడానికి సుమారుగా 5 నిమిషాలు పడుతుంది. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు బాగా లైట్ రంగులోకి మారాయి. ఈ పాయింట్లో నేను ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి అంతా బాగా కలపాలి. ఈ కూరగాయల మిశ్రమంలో ఉన్న తేమ మొత్తం పోయి ఈ మిక్స్చర్ డ్రైగా అయ్యేంత వరకు వేయించాలి. ఇదంతా బాగా పొడిగా అయిన తర్వాత ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని వేస్తున్నాను. ఆ తర్వాత ముందుగా నూడిల్స్ లాగా తయారు చేసి పెట్టిన ఆమ్లెట్ స్ట్రిప్స్ ని కూడా ఇందులో వేస్తున్నాను. ఇదంతా చాలా జాగ్రత్తగా కలపాలి, లేదంటే ఈ స్ట్రిప్స్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. ఇందులో ఎగ్స్ వల్ల మంచి ప్రోటీన్, కూరగాయల వల్ల మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. మంచి హెల్త్ కోసం రోజుకి ఒక గుడ్డు తినమని అంటూ ఉంటారు కదా. సో పిల్లలు ఎవరైనా ఎగ్స్ తినడానికి చాలా ఇబ్బంది పెడితే ఇలా నూడిల్స్ లాగా తయారు చేసి ఇవ్వండి. చాలా ఎంజాయ్ చేస్తుంటారు. స్నాక్స్ లాగా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, వెజిటబుల్ మిశ్రమం మొత్తం నూడిల్స్ కి బాగా కోట్ అయింది. దీని మీద కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు. అంతే, చాలా టేస్టీగా ఉండే ఆమ్లెట్ నూడిల్స్ తయారైనట్టే. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆమ్లెట్తో ఎంత హెల్తీగా మనం ఈ నూడిల్స్ చేసుకున్నాం. ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సో తప్పకుండా ఇది మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.